వైసీపీ మూడు రాజధానుల ప్రకటనతో రాబోయే ఎన్నికల్లో విశాఖ నగరంలోని నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారాయి. సిటీ పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాల్లో వేటికవే కీలకమైతే అందులో ఒకటి విశాఖ దక్షిణం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. మరి ఆయన ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 2 సార్లుగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ మొదటిసారి టీడీపీ హయాంలో గెలిచారు. మళ్ళీ రెండోసారి కూడా 2019లో కూడా టీడీపీలో గెలిచి మధ్యకాలంలో వైసీపీకి అయితే వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి వాసుపల్లి గణేష్ కుమార్కి రానున్న ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఇట్టా ఫట్టా స్వయంగా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలనే నియోజకవర్గంలో అభివృద్ధి ఎటువంటి పరంగా వాసుపల్లి గణేష్ కుమార్ 5 సంవత్సరాల్లో చేశారు. వాళ్ళకి అభివృద్ధి క్రమంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రతి నిమిషంలో అందుబాటులో ఉన్నారా? వాసుపల్లి గణేష్ కుమార్పై దక్షిణ నియోజకవర్గం ప్రజలు ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం. రాబోయే ఎన్నికల్లో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం, విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తామని కొద్ది రోజుల క్రితమే ఘనంగా ప్రకటించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న 4 నియోజకవర్గాలలో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే విశాఖ దక్షిణం నుంచి బరిలో ఉన్నారు వాసుపల్లి గణేష్. బాగుంటుంది, ఒక చుట్టు బాగలేకపోవచ్చు, దోమలు గెత్తర కాలావలు ఇలా నిండిపోవడం. వాసుపల్లి గణేష్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగిన వాసుపల్లి వైసీపీ అభ్యర్థి కోల గురువులపై విజయం సాధించారు. అనంతరం 2019లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ద్రోణంరాజు శ్రీనివాసరావుపై గెలుపొందారు. అయితే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ రావడంతో మెల్లగా వైసీపీకి దగ్గరగా జరిగారు. రెండు 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో చిత్రమైన పరిస్థితులు ఆయనకు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణ నియోజకవర్గం అంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజకీయంగా నిలకడలేని నేత నీకో నమస్కారం అంటూ పోస్టర్లు విరివిగా అంటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళ్తావు అని ప్రశ్నిస్తూ ఆయనను రాజకీయంగా టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా చూస్తే ఎమ్మెల్యే అసలు ఏం చేశారన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం ఎమ్మెల్యే వాసుపల్లి పూర్తిగా అమలు చేయలేదన్న అభిప్రాయం ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పాలన కాలంలో ఆయన చేసిన పనుల్లో చెప్పుకోవాల్సిందిగా ప్రధానంగా ప్రజా దర్బార్ నిర్వహణ. దక్షిణ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ప్రజా దర్బార్ నిర్వహణ పేరుతో నేరుగా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించారని అంటున్నారు కొందరు స్థానికులు. ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అన్ని విధాలా బాగా చేస్తానండి, అనుకూలంగా ఉంటున్నారు. మాకు ఏది అడిగినా అందుబాటులో స్పందిస్తున్నారు. అతను మాకు ఎమ్మెల్యేగా చాలా బాగా అనిపించారు. సమస్యరండి వెంటనే ఏర్పాటు చేస్తాను, ఏదో ఒక విధంగా స్పందిస్తాను.
మళ్ళీ ఆయన రావాలా మీకు? కావాలి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు బాగా చేస్తారు, అతనే రావాలి మళ్ళీ. ఎన్నికల ముందు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. మరి వాటిలో ఎన్నింటిని నెరవేర్చారు అంటే 40% కూడా నెరవేర్చలేదన్న అభిప్రాయం నియోజకవర్గంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల పట్టాల పంపిణీ సహా ఎన్నో అంశాలు నెరవేర్చని హామీల లిస్టులో ఉన్నాయి. ఎన్నికల ముందు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జైకొట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నెరవేర్చని హామీల జాబితా చాలా పెద్దగా ఉంది. దక్షిణ నియోజకవర్గం పరిధిలో అలాంటి సమస్యల్ని ఓసారి గమనిస్తే డ్రైనేజ్లు, కాలువల కారణంగా దోమలు ఎక్కువ అవుతున్నాయని ఎమ్మెల్యేకు ఏకంగా ఫిర్యాదులు చేశారు నియోజకవర్గ ప్రజలు. ఓవైపు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా వారిని పట్టించుకునే తీరిక ఎమ్మెల్యే వాసుపల్లికి లేదన్న విమర్శలు ఉన్నాయి. మాకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మహా అయితే 2 సార్లు పార్టీలు మారడం జరిగింది, కానీ మా 29వ వార్డులో ఏ ఒక్క పనులు కూడా చేయలేదు. ఎందుకంటే అతను గతంలో తెలుగుదేశంలో గెలిచి, లాస్ట్ టైం కూడా తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తప్ప ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఇక్కడ మా అంగరదెబ్బ పట్టాలు ఉన్నాయి, సుమారు 440 కుటుంబాలు ఉన్నాయి. 440 కుటుంబాలకి కూడా గత ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో కూడా పట్టాలు ఇస్తాను మీ అందరికీ హామీ ఇచ్చారు. అలాగే ఈ హయాంలో కూడా పట్టాలు ఇస్తా అన్నారు. ఆ ఊసు కూడా ఏ రోజు కూడా ఎత్తలేదు. అలాగే కింద దండుబాజర్ ఏరియా ఉంది, ఫిష్ మార్కెట్. ఆ ఫిష్ మార్కెట్కి కూడా స్థానికులు ఎవరు కూడా ఏర్పాట్లు లేవు. రోడ్డు మీద షాపులు కూడా మొత్తం అన్ని తీసి ఇష్టానుసారంగా వ్యాపారం అయితే చేసుకుంటున్నారు. మాకు ఒక డ్రైనేజ్ సమస్య కానీ, ఒక కాలువ సమస్య కానీ, ఒక స్ట్రీట్ లైట్లకు కూడా ఏ రోజు కూడా దక్షిణ ఎమ్మెల్యే వార్డులు అయితే పర్యటించలేదు. ఏమైనా సరే వాళ్ళ కార్యకర్తలకి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప పదవి మీద వ్యామోతం తప్ప పనుల మీద అయితే అభివృద్ధి మీద కూడా ఏ రోజు కూడా గణేష్ కుమార్ అయితే దృష్టి పెట్టలేదని మేము అందరూ తెలియజేసుకుంటున్నాం. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వరం మెట్ట భూ వివాదం ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. ఎల్లమ్మ తోట ఏరియాలో భూ వివాదం సంగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చదంగా మారింది. అంగటి దిబ్బ ప్రాంతంలో ముస్లిం వక్ఫ్ బోర్డు సమస్య అలాగే ఉంది. ఇక్కడ అంగటి దిబ్బ నివాసితులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏళ్లు గడుస్తున్నా నెరవేరలేదు. ఇక జగదంబ జంక్షన్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తి కాకపోవడంతో చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో రోడ్డున పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడికి రావట్లేదండి. ఎప్పుడో వస్తే ఓట్లు అవసరం ముందులో వస్తారు, అప్పుడు వస్తారు ఓట్లు వేసుకోమని, అంతే. మళ్ళీ ఏమి రాదు. ఈ దోమలతో చచ్చిపోతున్నాం భవనే అని ఎన్నిసార్లు చెప్తున్నాం, కానీ పట్టించుకోవట్లేదు. గణేష్ కుమారే ఎప్పుడు ఈ ఏరియాకి రావట్లేదు. ఎప్పుడో పండగలలో వస్తారు, ఇలా గుండ వేసినప్పుడు వస్తారు, అంతే. వచ్చేసి వెళ్ళిపోతారు, ఇంక మళ్ళీ కనిపించరు. ఈ వాటర్ కూడా మాకు సరిపోవట్లేదు. కోట వీధి మసీదులోకి వెళ్ళి ముస్లిమ్స్ అడిగి మోసుకో తెచ్చుకుంటున్నాం. కోట వీధి పొజిషన్ ఎలాగుంది ఏటమ్మా, ఈ పొజిషన్ ఏంటి, ఇది బాగుందా, మీకు పర్వాలేదని ఒక్కరు కూడా మమ్మల్ని అడగట్లేదు. ఈ ఏరియా తప్పి చట్టపాక అయితే మాత్రం కార్పొరేటర్లే కాదు ఎవరైనా అటుపక్క బాగా పెట్టించుకుంటున్నారు. జెండా చెట్టు కాసి కానీ, మన సెలవుపడి సైడ్ కానీ, మన ఎక్కడ ఈ అందడు కానీ ఇక్కడైతే మాకు మా ఏరియాకి అయితే ఎవరు పట్టించుకోవట్లేదండి. పిల్లలు సండాలకండ వారం పిల్లలు బాగుంటే ఒక 2 వారాలు బాగోట్లేదు. చాలామందికి మలేరియా జ్వరాలు, ఈ జ్వరాలు చూడు దోగలు పెద్ద ఒక్క 5 నిమిషాలు ఒక 6 గంటలు అయితే నువ్వు ఇక్కడ రండి ఒకసారి. ఇళ్ల పట్టాల కోసం ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్నా ఇంతవరకు వాటి పంపిణీ జరగలేదు. ఇక ఉపాధి కోసం స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఎదురు చూస్తున్నా లోన్లు సరిగ్గా అందని పరిస్థితి. దీనికి తోడు షిప్పింగ్ హార్బర్ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. పెద్ద నియోజకవర్గంగా ఉన్నా ఇంతవరకు ఇక్కడ రైతు బజార్ లేకపోవడం మైనసనని చెప్పాలి. వార్డు బాయ్ కాలనీ నివాసితులకు శాశ్వత ఇల్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వీధి దీపాల సౌకర్యం లేదు. కంటైనర్ టెర్మినల్ నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో 1 టౌన్ నుంచి జగదాంబ KGH కు ప్రత్యామ్నాయ రోడ్లు డెవలప్ చేయకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది. నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సార్ ఏంటి సార్ మేము ఓటేసి గెలిపించాం, మా గురించి పట్టించుకోండి అని చెప్పేసి గణేష్ కుమార్ గారిని డైరెక్టర్ ఆయన కాంప్లెక్స్ దగ్గర ఆఫీస్కి వెళ్ళడం మాట్లాడడం జరిగిన సరిగా అవుతున్నాయి చేస్తున్నారు. కనీసం ఏంటి సార్ సాయంత్రం అయితే మట్టుగా ఇక్కడ ఒక్కరు ఉండలేరు సార్. ఆ తర్వాత ఇప్పుడు ఈ ట్యాంకీ సార్ ఇది ఇక్కడ ఉంది కదా మున్సిపాలిటీ ట్యాంకీ, ఇది ఇంతవరకు కనీసం 2 సంవత్సరాలు కూడా లేదు ఇక్కడ. అప్పుడు కమిషనర్ గారు కొత్తగా వచ్చాడు కదా సార్, ఆయనతో మాట్లాడి పెట్టించాం ఇక్కడ. సార్ ఇక్కడ పిల్లలకి జబ్బులు వచ్చేయడం, జ్వరాలు వచ్చేయడం, చిన్నపిల్లలు సార్ మా కూలాడితో కొండాండోలు అని చెప్పేసి. పొట్టి శ్రీరామ్ పార్క్ అంటే మాత్రం ఎమ్మెల్యే గారికి మేమంటే స్పందన లేదు సార్. ఓట్లు రాబోడికి మాత్రం మేము ఇచ్చేస్తున్నాం అని ఆయన చెప్పడం జరుగుతుంది, కానీ చేసేది ఏం లేదు సార్. ఇప్పుడు మీకు మీడియా వాళ్ళకి కూడా కనిపిస్తుంది సార్, చూడండి సార్ ఎలా ఉందో. అది ఇది అసలు మనుషులు ఉన్నదా నాపోతే ఇక్కడ జంతువులు తిరుగుతాయి సార్ చెప్పండి. మేము దయచేసి మీడియా వాళ్ళు కూడా కోరుతున్నాం సార్, నాయకులు మాకు స్పందించకపోయినా మీడియా తరపున మాకు స్పందించాలని మరీ కోరుతున్నాం సార్. అది తెల్ల లేసేదాన్ని నైట్గా అయినా పడుకోవడం కూడా నిద్ర లేకుండా మొత్తం ఇంట్లోని గదుల్లోని ఎక్కడ పడితే అక్కడ దోవండి. ఎన్ని దోమ చక్కలు ఇచ్చినా మాకు జబ్బులు వచ్చేసరికి దోమలు కూడా తగ్గుతులేదండి అసలు. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. 2 రోజులు దోమల మీద కొడుతున్నారు, ఇంకా పెరిగిపోతున్నాయి, అయినా తగ్గుతులేదు. మీ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అందరూ కంప్లైంట్ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇచ్చిన 2 రోజులకి మనకి ఈ పొగ కొట్టించేస్తున్నారు, కిరోసిన్ పొగ. ఒక్క 10 నిమిషాలు బట్టి రావట్లేదు, మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి. ఆయన ఈ మధ్య రాలేదు, దోమలతో ఇప్పుడు రాలేదండి ఆయన. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే జీఎంసీలకు అదిని వాళ్ళు పంపించున్నారో పంపించిన కొంచెం ఏపటికి మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇచ్చిన హామీల కంటే నెరవేర్చిన హామీలు చాలా తక్కువ అన్న అభిప్రాయం ఓవరాల్ గా ఓటర్లో వినిపిస్తుంది. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు 100కు 40 మార్కులు ఇచ్చారు ప్రజలు. ఇది ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజల అభిప్రాయం. 100%లో 60% ప్రజలైతే వాసుపల్లి గణేష్ కుమార్పై అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో నుంచి కూడా వాసుపల్లి గణేష్ కుమార్ కొన్ని వార్డుల్లో తిరిగి వార్డుల సమస్యలు తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ లోతుగా సమస్యల మీదకు వెళ్ళలేదు, పైపైన అంతంత మాత్రమేగా వెళ్ళారంటూ కూడా వాసుపల్లి గణేష్ కుమార్పై అయితే దక్షిణ నియోజకవర్గంలో 60% ప్రజలైతే వాసుపల్లి గణేష్ కుమార్పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో ఇటువంటి ఎమ్మెల్యేపై ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తారో చూడవలసి ఉంది. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ పోటీ చేస్తున్నారు. మరి ప్రజలు ఆయన విషయంలో ఏ విధంగా తీర్పిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.